రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు కెనడా నుంచి ఉదయ్ భాస్కర్ ఫోన్ చేస్తారు. ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలకి నమస్తే. సార్ ఇప్పుడు ఈ విధంగా మనకు ప్రతిసారి జరుగుతూ ఉంది, కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద వర్షాలు లేవు మనకు. ఇది ఎందువల్ల వస్తున్నాయి? మన సైంటిస్ట్ గారు కానీ మన టీవీ 9 వాళ్ళు కానీ ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ఏమి యాక్షన్స్ తీసుకోవాలి? ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి? గవర్నమెంట్ ఏ విధంగా చేయాలి? అది రెగ్యులర్గా మనం టీవీలో చూపిస్తూ చేస్తే బాగుంటుందేమో. రైట్ అండి, ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడతారు, ధర్మరాజు గారు ఆన్సర్ ఇస్తారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ప్రస్తుతం ఈ యొక్క వార్మింగ్ ఎన్విరాన్మెంట్, పర్టికులర్గా మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఇరాలో ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసినట్టు ఉష్ణోగ్రతల తీవ్రత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల ఈ వర్షం అనేది మనం ఇదివరకు పాత రోజుల్లో చూసిన విధానం, వర్షంలో పడే విధానం చాలా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. సర్వసాధారణంగా వస్తే కుంభపాత వర్షం కానీ, ఒకేసారి భారీ వర్షం కింద పడిపోవడం కానీ, యొక్క సీజన్లో సపోజ్ జూన్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే మనకి 33% ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. బట్ ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది ఒక 4-5 రోజుల్లో రావడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. అంటే మనిషిలో వచ్చినటువంటి మార్పు, మనిషి తీసుకొచ్చినటువంటి మార్పులు అనేవి కూడా ఈ యొక్క వాతావరణంపై ప్రభావితం చేశాయని కూడా చెప్పుకోవచ్చు.